ట్రూత్ న్యూస్ కి స్వాగతం. చోడవరం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో గల ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని దానిని గ్రావెల్ తో నింపివేయడం వల్ల దాని కింద ఉన్న చెరువు గర్భానికి నీటి లభ్యత తగ్గిపోవడంతో పాటు కోట్ల రూపాయల విలువ చేస్తే ప్రభుత్వ భూమి ఆక్రమించడం తీవ్ర అన్యాయమని, దీని వెంటనే ఆపాలని హెచ్చరిస్తూ ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ PVSN రాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున చోడవరం పట్టణంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్తున్న PVSN రాజుతో మా ప్రతినిధి కిట్టు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఉన్న దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూములు కూడా స్థానిక వ్యక్తులు లీజ్ పేరున తీసుకోవడం దారుణం అంటున్నారు చోడవరం నియోజకవర్గానికి చెందిన జనసేన ఇన్ఛార్జ్ PVSN రాజు. అయితే దీని వెనుక స్థానిక వైసీపీ నేతల అండదండలతోనే ఈ లీజ్ పేరుతో విలువైన భూములు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని, దీనిపై తక్షణమే ప్రభుత్వం ఇటు అధికారులు స్పందించకపోతే దీనిపై మరింతగా ముందుకు వెళ్తామంటూ అధికారులు నిలదీస్తామంటూ కూడా రాజు అయితే చెప్తున్నారు. అయితే మనతో పాటు ఆయన ఉన్నారు, మాట్లాడారు. సో చెప్పండి, ప్రధానంగా మీరు చేస్తున్న ఆరోపణ ఏంటి? సంవత్సరాల కాలంలో చోడవరం పట్టణంతో పాటు గ్రామ స్థాయి నుంచి ఎక్కడ మీ కంటికి ఏ భూమి కనపడితే దాన్ని ఆక్రమించుకోవడం, వత్తాసు పలకడం, కేవలం పార్టీ పరంగా మీ వ్యక్తిపరంగా డబ్బు సంపాదించడం ప్రయత్నించింది ధర్మశ్రీ అండ్ బృందం. ఈవేళ చోడవరం పట్టణంలో ఎన్నో భూ కబ్జాలు జరిగినాయి. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ దిక్కుమాలిపోయినా, రోడ్లు పాడైపోయినా, ప్రజల జీవితం నాశనం అయిపోయినా పట్టింపు లేని ధర్మశ్రీ గారికి వారి బృందానికి కేవలం కోట్లాది రూపాయలు సంపాదించాలి, ఆర్థికంగా మేము చాలా బలోపేతం అయిపోయాలనుకున్నారు. కానీ ప్రజలు మాత్రం గాలి కుదిస్తారు మాత్రం వాస్తవం. ఇది మీడియా పలు సందర్భాలు చెప్పింది, ప్రజలు పలు సందర్భాలు మాట్లాడుతున్నారు. అయితే ప్రజలు వాళ్ళ ఆగ్రహాన్ని బయట చూపించడానికి వాళ్ళు చిన్నగా ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళ జీవన విధానం వల్ల బయట రాకపోవచ్చు. కానీ వీళ్ళ జనసేన పార్టీ వారి తరపున పోరాడుతుంది కూడా గతం నుంచి కూడా. వీళ్ళు ప్రత్యేకంగా ఒకటే చెప్తున్నాం. ఉదాహరణకి ఈ ఎకరా 50 సెంట్ల భూమిని మీరు ఎలా అయితే ఆక్యుపై చేసుకున్నారో మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజే మీరు వచ్చి ఓ సర్వే చేసి అసలు ఈ భూమి ఎవరిది, ఇది ఎండోమెంట్దా, ఆర్టీసీదా, ఇరిగేషన్దా, రెవెన్యూదా తేల్చండి. తేల్చి దీనికి సర్వే నెంబర్ ఏంటి, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఏ సబ్ డివిజన్ లో ఉంది, ఎలా దఖలు పడింది అని మీరు క్లారిఫై చేయండి. ఈ భూమిని మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, ఏ కండిషన్ ట్రాన్స్ఫర్ చేశారు, ఎవడో చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు, క్లారిఫై చేయండి. మీరేం మాట్లాడకుండా గమ్మని కూర్చుంటే చేతులు ముడిచి కూర్చోడానికి, మాట్లాడకుండా ఉండడానికి, అడగకుండా ఉండడానికి జనసేన పార్టీ చేతకాని పార్టీ కాదు. ఈవేళ గ్రామంలో ఉన్న కొంతమంది నాయకులు చీకటి ఒప్పందాలు జరిగినాయని ప్రజలు విస్తృతంగా నమ్ముతున్నారు. దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. చేతులు మారినయా లేదా అని పక్కన పెడితే ఈ భూమిని కోల్పోవడానికి చోడవరం పట్టణం సిద్ధంగా లేదు, చోడవరం ప్రజలు సిద్ధంగా లేరు. వదిలేసి ఉంటే చూస్తూ ఊడుకోవడానికి జనసేన పార్టీ కూడా సిద్ధంగా. చోడవరంలో ఇటు టీడీపీ కానీ జనసేన కానీ ఉమ్మడి పొత్తుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం అధికార పార్టీకి చెందిన వాళ్ళే కాదు, దాని వెంట టీడీపీకి చెందిన కొంతమంది నేతలు కూడా ఉన్నారని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే దానిపై మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? పలు సందర్భాల్లో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలు చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పే. ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన పార్టీ చెడ్డపేరు తీసుకుని రావడం తప్పు ఎవరు చేసిన తప్పే. మీరు ఆ రెండు పార్టీలు ఉదహరించారు. నేను వైసీపీ పార్టీ కోసం మాట్లాడుతున్న, అధికారులు ఉంది కాబట్టి తీవ్రంగా విభేదిస్తున్నాను. అందులో మా పార్టీ సంబంధించి కూడా ఎవరైనా ఉన్నా కూడా అందరి మీద చర్య తీసుకోవాలని కలెక్టర్ డిమాండ్ చేస్తాను. జనసేన పార్టీ స్టాండ్ ఒకటేనండి. మేము చాలా ఆశాభద్రపడుతున్నాం. 60 రోజుల్లో ఈ దిక్కుమాల దౌర్భాగ్య ప్రభుత్వం కూలిపోతుంది. సోదరుడు ధర్మశ్రీ గారు శాశ్వతంగా రాజకీయాలుగా దూరం అవుతున్నారు. దూరం అవ్వాలని కోరుకుంటున్నాం. వారి కుటుంబం బాగోవాలి, కానీ వారి రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోవాలని జనసేన పార్టీ గట్టిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు గత 4.5 సంవత్సరాలను మీరు చేసిన అవినీతిమైన పరిపాలన, అసంబద్ధమైన పరిపాలన, అభివృద్ధి లేని పరిపాలన జనసేన పార్టీ ఎప్పటికప్పుడు ఎన్నో ప్రజా పోరాటాల ద్వారా ఖండించాం. చోడవరంలో మీ అందరికీ మీడియా కూడా అందరికీ తెలుసు, ఎన్నో పోరాటాలు చేస్తాం, ప్రతి విషయం పోరాటం చేస్తున్నాం. నువ్వన్నీ గాలికి వదిలేసి అరే ఒక ఎమ్మెల్యే ఇంటి రోజు వచ్చిన నా ప్లేస్ లో నిలబడవచ్చు కదా. నువ్వు చెప్తే అధికారులు అందరూ వస్తారు, నేను చెప్తే అధికారులు రారు. మీ అధికారులు లేరు కాబట్టి నువ్వు రప్పించవచ్చు కదా. ఇక్కడ ఎమ్మెల్యే కుర్చీ వేసుకుని 4 డిపార్ట్మెంట్లు రమ్మనమని ఏంటి వాస్తవం తేల్చి ఇక్కడి నుంచి చెప్పొచ్చు కదా. చోడవరం పట్టిన ప్రజలకి ఓటేసినప్పుడు ఇంటింటికి అడుగుతావు కదా, ఓటేసినప్పుడు కాళ్ళు పట్టుకుంటావు కదా, ఓటేసినప్పుడు భార్య పిల్లలు అందరూ కలిసి మా ఆయన చచ్చిపోయి అడుగుతాడు కదా. మరి చోడవరం పట్టణం చనిపోతుంటే నువ్వేనా కళ్ళు మూసి కూర్చున్నావా, కడుపు నిండిపోయిందని కూర్చున్నావా, జేబు నిండిపోయిందని కూర్చున్నా ధర్మశ్రీ అడుగుతున్నాడు. వందలాది ట్రాక్టర్లు కానివచ్చు, లారీస్ గ్రామాలు కూడా అక్రమంగా తరలించారని ఆరోపణలు అయితే ఉన్నాయి. దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతారు? చర్యలు తీసుకుంటాం. గ్రావెల్ దందాలు కూడా ఎమ్మెల్యేలు ఉండే ఉంటాయి. గ్రావెల్ పర్సెంటేజ్ వెళ్ళిపోద్ది కదా. మాకే 500 నుంచి 5 లక్షల నుంచి 5 కోట్ల నుంచి ఎంతైనా ధర్మశ్రీ గారు మంచితనం ఉంది. లంచం ఏదైనా పర్లేదు, అది తక్కువైనా ఎక్కువైనా. కొంతమంది ఎక్కువ మొత్తం తీసుకోవాలనుకుంటారు, కానీ చిన్నది తీసుకుంటారు. మీకు తెలుసు, ఇసుక బళ్ళ దగ్గర నుంచి మన చరిత్ర అది కదా. మన చరిత్ర ఏంటండి, ఇసుకోబండి. ఈ గ్రావెల్ ఎంత కొట్టేసాను కూడా మైనింగ్ వాళ్ళు మీరేమి సత్తులే రాకపోతే 3 నెలలపై కూడా ఇక్కడ ఉంటుంది. కింద పెడితే తెలుస్తుంది. నాకు తెలిసి కొలతలు ఎలా తీయించాలో కొలతలు తీయిస్తాం. మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం, మీరు తక్షణం వచ్చే సాక్షి తీసుకోకపోతే, పరిశీలన చేయకపోతే, నిజ నిర్ధారణ చేయకపోతే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెమల్చకపోతే వచ్చే ప్రభుత్వంలో మీరు కూడా బాధ్యత.
చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీ ద్వారా ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామంటున్నారు చోడవరం నియోజకవర్గ జనసేన నుంచి పివిఎస్ రాజు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో కిటు ట్రూత్ న్యూస్ చోడవరం నుంచి.